హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీస్ వరల్డ్. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని పెద్ద గ్లాసు వాటర్ పోసుకొని నీళ్లు బాగా తెరిలిన తర్వాత బాగా శుభ్రం చేసుకున్న తెల్ల జొన్నలు 2 కప్పులు వేసి ఒకసారి కలబెట్టి 2-3 మినిట్స్ ఉడకనిచ్చి ఒక జాలి గిన్నెలో వేసుకొని వడకట్టుకొని నీరన్నీ పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. 2-3 గంటల సేపు తడంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక కొంచెం కొంచెంగా జొన్నలు వేసుకొని బాగా కలబెట్టుకొని మూత పెట్టాలి. ఇలా పేలాలన్నీ చక్కగా తయారవుతాయి. ఇలా అన్నీ తయారు చేసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. గిన్నెలో పోసుకొని బాగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించిన పేలాలన్నీ ఆఫ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. మిగతా సగం వేసుకొని కొంచెం బరగ్గా పట్టుకున్న తర్వాత కప్పు జొన్నలకి కప్పు బెల్లము, 2 కప్పుల జొన్నలకి 2 కప్పులు బెల్లం వేసుకొని ఒక 5-6 యాలకులు వేసుకొని ముందు పట్టిన సగం పిండి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి తయారైంది. మొత్తం ఒకసారి కలుపుకొని దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టుకొని ఇంట్లో అందరూ తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.